హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పక్కా హైదరాబాదీ వ్లాగ్స్. ఈ వీడియోలో నేను మీకు కాంచీపురంలో ఉన్న ఒక మంచి బడ్జెట్ హోటల్తో పాటు కాంచీపురంలో ఉన్న బెస్ట్ రెస్టారెంట్ ఇన్ఫర్మేషన్ చెప్పబోతున్నాను. ఈ హోటల్ని నేను ముందుగానే ఫోన్ చేసి బుక్ చేసుకోవడం జరిగింది. ఈ హోటల్ వచ్చేసి మనకి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. కాంచీపురంలో ఉన్న టెంపుల్స్ని ఈ హోటల్ నుంచి 15 to 20 మినిట్స్లో రీచ్ అవ్వచ్చు. ఇదే మేమున్న హోటల్. ఈ హోటల్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఈ హోటల్ వచ్చేసి మనకు మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది. ఈ హోటల్ పేరు వచ్చేసి శ్రీ మౌషిగా హోటల్స్. ఇక్కడ మనకి పార్కింగ్ స్పేస్తో పాటు లిఫ్ట్ సర్వీస్ కూడా అవైలబిలిటీలో ఉన్నది. ఇప్పుడు మనం రిసెప్షన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ మనం ఆధార్ కార్డ్తో పాటు ఫోటో ఐడి ప్రూఫ్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సెక్యూరిటీ డిపాజిట్ కింద మనకి 1000 రూపీస్ అయితే తీసుకుంటారు. ఈ అమౌంట్ వచ్చేసి మనకి రీఫండబుల్ అమౌంట్. మేము తీసుకున్న రూమ్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో ఉంది. ఈ రూమ్ని ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, రూమ్ అయితే స్పేషియస్గా ఉన్నది. అలాగే మనకి క్లీన్ అండ్ నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఈ రూమ్లో మనకి మంచి బెడ్తో పాటు టీవీ, ఫ్యాన్, ఏసీ, గీజర్ అన్నీ అవైలబిలిటీలో ఉన్నాయి. అలాగే మనకి వాటర్ బాటిల్తో పాటు టేబుల్స్ అండ్ చైర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మీకు నేను వాష్రూమ్స్ అయితే చూపిస్తాను. వాష్రూమ్స్ వచ్చేసి చాలా స్పేషియస్గా ఉన్నాయి. అలాగే మనకి ఇక్కడ గీజర్తో పాటు షవర్ కూడా అవైలబిలిటీలో ఉన్నది. ఈ హోటల్లో మనకి సీసీ కెమెరాస్ అయితే ఉన్నాయి. సో సెక్యూరిటీ వైజ్ కూడా మనకి కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. ఈ హోటల్ ప్రైస్ వచ్చేసి 1500 రూపీస్ పర్ నైట్ అయితే ఛార్జ్ చేశారు. ఓవరాల్గా ఇది ఒక మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ హోటల్ అని చెప్పుకోవచ్చు. మీరు కనుక ఫ్యామిలీతో వస్తే డెఫినెట్గా ట్రై చేయండి. హోటల్ నుంచి ఇలా మనం బయటికి వస్తే మనకి మెయిన్ రోడ్ వస్తుంది. మెయిన్ రోడ్ మనకి చాలా ఆటోస్ అయితే అవైలబిలిటీ ఉంటాయి. అలాగే మనకి హోటల్ నుంచి 5 to 10 మినిట్స్ వాకింగ్ డిస్టెన్స్లో మనకి మంచి వెజ్ రెస్టారెంట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. మీరు కనుక ఆటోలో వెళ్ళాలనుకుంటే 50 రూపీస్ అయితే తీసుకుంటారు. ఇక్కడ మనకి చాలా వెజ్ రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి. నేను ట్రై చేసిన కొన్ని వెజ్ రెస్టారెంట్స్ మీకు షేర్ చేస్తాను. ఇష్టం ఉన్న వాళ్ళు ట్రై చేసుకోవచ్చు. ఫస్ట్ రెస్టారెంట్ వచ్చేసి శ్రీ రమణాస్ రెస్టారెంట్. ఇక్కడ మనకి బ్రేక్ఫాస్ట్తో పాటు లంచ్ అండ్ డిన్నర్ ఐటమ్స్ దొరుకుతాయి. అలాగే మనకి సౌత్ ఇండియాతో పాటు నార్త్ ఇండియన్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి. ఈ హోటల్లో నాకు ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్గా అనిపించాయి. అలాగే టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ ఫ్రెండ్లీ స్టాఫ్తో పాటు మంచి సర్వీస్ని అయితే అందించారు. నెక్స్ట్ రెస్టారెంట్ వచ్చేసి హోటల్ శరణ్ భవన్. ఇక్కడ మేము బ్రేక్ఫాస్ట్తో పాటు మీల్స్ ట్రై చేసాము. ఫుడ్ బాగుంది, కానీ సర్వీస్ మాత్రం యావరేజ్గా ఉంది. ఇక్కడ ప్రైజెస్ వచ్చేసి కొంచెం హయ్యర్ సైడ్ అయితే అనిపించాయి.
లాస్ట్ రెస్టారెంట్ వచ్చేసి A2B రెస్టారెంట్. ఇక్కడ మనకి టాప్ క్వాలిటీ ఫుడ్‌తో పాటు మంచి సర్వీస్ అయితే ప్రొవైడ్ చేశారు. ప్రైజెస్ కొంచెం ఎక్కువ అయినప్పటికీ ఫుడ్ క్వాలిటీ అండ్ సర్వీస్‌కి వర్త్ అనిపించింది. ఈ రెస్టారెంట్‌లో మనకి స్వీట్స్‌తో పాటు స్నాక్స్ కూడా దొరుకుతాయి. ఈ హోటల్‌లో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఇక్కడ ప్లాస్టిక్ బ్యాగ్స్ అస్సలు యూజ్ చేస్తలేరు. ఓన్లీ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ బ్యాగ్స్ అయితే యూజ్ చేస్తున్నారు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.